నన్ను చంపేస్తాడు. రైస్టార్ ఆశ్చర్యపోయాడు. అతను ఏదైనా చెప్పకముందే ఆ మనిషి ఒక పొగ బాంబు విసిరి అక్కడి నుండి పారిపోయాడు. రైస్టార్ అతన్ని వెతకడం ప్రారంభించాడు. కానీ అతను ఎక్కడికో అదృశ్యమయ్యాడు. రైస్టార్ నిరాశ చెంది అక్కడి నుండి వెళ్లిపోయాడు. అతను అక్కడి నుండి వెళ్లిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఇలా అన్నాడు, ఈ రోజుకు నువ్వు బతికిపోయావు. అతని వెనుక వైపు నుండి ఒక స్వరం వినిపించింది, ఇక తప్పించుకోవడం నీకు చాలా కష్టం. అతని వెనుక రాయ్ సాహెబ్ ఆయుధంతో నిలబడి ఉన్నాడు. ఆ మనిషి భయపడి నన్ను చంపకండి, అంతా చెప్పేస్తాను అన్నాడు. గ్రామం సంపన్నంగా ఉండేది, ప్రజలు సంతోషంగా ఉండేవారు. కానీ మా బాస్ రంగాబాయ్ చూసి ఓర్వలేక గుండాలతో గ్రామంపై దాడి చేసి అందర్నీ చంపాడు. బంగారం దోచుకున్నాడు. గ్రామం సంపన్న నుండి పేదదిగా మారింది. కానీ మేము అక్కడి నుండి వెళ్లేలోపే అకస్మాత్తుగా గాలిలో ఒక ఫైటర్ జెట్ వచ్చి మాపై బాంబులు కురిపించడం ప్రారంభించింది. అందులో మా చాలా మంది గూండాలు సరిపోయారు. ఆ ఫైటర్ జెట్ లో ఇంకెవరూ కాదు, మీ తండ్రే ఉన్నారు. అతను అరుస్తూ అన్నాడు, నేను చాలా రోజుల నుండి నిన్ను వెతుకుతున్నాను, చివరికి నువ్వు నాకు దొరికావు. రంగాబాయ్ అన్నాడు, నువ్వు నన్ను కనుగొన్నావు కానీ నన్ను పట్టుకోలేవు. అంత చెప్పి రంగాబాయ్ ఒక పొగ బాంబు విసిరి తన కారులో పారిపోయాడు. రైస్టార్ తండ్రి అతన్ని వెంబడిస్తూనే ఉన్నాడు. రంగాబాయ్ పరుగెత్తుకుంటూ తన ప్రాంతానికి చేరుకున్నాడు. రైస్టార్ తండ్రి అక్కడికి చేరుకున్నప్పుడు అతను గూండాలతో చుట్టుముట్టబడి ఉన్నాడు. అప్పుడే రంగాబాయ్ తన ఆయుధాన్ని తీసి వారిని చంపేశాడు. ఇదంతా విని రైస్టార్ చాలా కోపంగా వచ్చాడు. అతను ఆ మనిషిని చంపేశాడు మరియు అన్నాడు, రంగాబాయ్ నువ్విప్పుడు బ్రతకవు. మరోవైపు రంగాబాయ్ తన డబ్బును చూసి చాలా సంతోషపడుతున్నాడు. కానీ అప్పుడే అక్కడికి రైస్టార్ వచ్చాడు. రైస్టార్ ను చూసి రంగాబాయ్ భయపడిపోయాడు. అతను పారిపోకముందే రైస్టార్ అతన్ని చంపి తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకున్నాడు.